ప్రార్థన చేసుకుని రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. మోషేబాబు ప్రార్థనతో ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన మోషేబాబు. మహాగణుడు మహోన్నతుడా, ప్రేమగల మా కని తండ్రి, కృపగల దేవ, మీ అపరమైన నామానికే వేరేది వందల శుద్ధులు సోదరు తండ్రి. ఈ రాత్రి సాయంత్రకాల సమయంలో తండ్రి మీ సన్నిధిని బాగా నుంచి మీకు ఎంత వందన తండ్రి. సాయంత్రకాల సమయంలో తండ్రి బైబిల్ తరగతిలో తండ్రి యెషయా గ్రంథం తండ్రి 9వ అధ్యాయం చదువుచుండగా వినబడి వాక్యం 60 100 పైన బిడ్డను మాకు చెప్పబోద్దని మీ దోస్తులకు జ్ఞానం తండ్రి విజ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఇదిగోని తండ్రి 6 రోజులు ముగించుకోండి తండ్రి. సండే 7వ రోజు ఈ 6 రోజులు దిగ్విజయంగా ముగించుకోండి తండ్రి. 7వ రోజులు మేము అడుగు పెడుతుండగా మీ దాన్ని సహాయం తండ్రి. ప్రభావ ఇదిగా తండ్రి ఇదిగోండి తండ్రి ఈ తరగతి ముగించుకునేది బహిరంగ సభలకు మేము వెళుతుండగా మీ దాని సహాయాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి అక్కడ చెప్పబోతున్న వాక్యాన్ని దోశలు మీరే దయచూపండి తండ్రి. తండ్రి సండే తండ్రి వాక్యం చెప్పబోదని వస్తున్నాను తండ్రి. దేవదోశలు మీరే దీవించండి తండ్రి. ఇటు తండ్రి తండ్రి వాళ్ళ ప్రయాణాలు మేము వస్తుండగా వాళ్ళ ప్రయాణాంతులు మీరే దయచేయమని తండ్రి. తండ్రి ఇంకా రోగులుగా ఉన్న తండ్రి వాళ్ళు ముట్టుపరచు తండ్రి. యేసుక్రీస్తునాడు వేదిన పరచండి. ఆమేన్. జయగడి ప్రార్థన. పరతిగడమైన శాస్త్రమైన రోటరీగా తండ్రి వాక్య చదువుకున్న తండ్రి. రాత్రి నుంచి అంతవరకు ఎదురు పనులాచి రోటరీగా వాక్య చదువుతున్న తండ్రి. మీద సత్య సామర్థ్యాన్ని ఏంటంటే యెషయా 9వ చదువుతున్న తండ్రి. ఆ సందర్భంలో రోటరీకి నేర్చుకుని మా మనసుకి లాచి రోటరీగా తండ్రి. సండే అంటే 6 రోజులు మీ నామే మరుగుడిగా చేసింది. నీకు కదండి 7వ రోజు తండ్రి. ఆది నుంచి అంతా కరుపణలా చేయండి చెప్పబోదు మీ దాసులు తెలియని వివేకాన్ని ఉంటారు. అలా వచ్చే ప్రయాణాలు కూడా జయించాలి తండ్రి. ఇంకా తండ్రి ఈ తరగతి తండ్రి సండే వేరే వెళ్తుంది కదండి. మీద సత్య సామర్థ్యాన్ని తండ్రి. ఇంకా అయితే అనారోగ్యుడు అనారోగ్యమని ఏసుకి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని యెషయా గ్రంథం 9వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవ మరి యొక్క సమయంలో నాయన చదవబడుతున్న ప్రతి మాటను బైబిల్ పఠనంగా లేఖనాలు చదువుచుండగా నాయన మీదైనటువంటి తెలివిని, వివేకాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. లేఖనాల్లో ఉన్నటువంటి లోతైన సంగతులను తెలుసుకొనగలుగుటకు, నేర్చుకొనగలుగుటకు మా హృదయాలను, మా మనసులను మీరు తెరవమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. నానే ఇప్పటి వరకు ప్రార్థించిన 20 బిడ్డల ప్రార్థనకి ప్రతిఫలాలు దయచండి. రాగడి దినాల్లో ప్రార్థన పట్ల మరింత ఆసక్తి పరులుగా వారిని తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి. సంఘానికి నాయకులుగా, అధ్యక్షులుగా, కాపరులుగా ఉన్న బిఎల్ రాజు గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా గతించిన దినాల్లో సండే టు సండే ముగించుకుని తండ్రి, సండే టు సండేని ముగించుకుని ప్రభా మరి 6వ రోజులు ముగించుకుని 7వ రోజులకి మమ్మల్ని నడిపించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మరి 7వ రోజునైనా మీకు మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిదినైనా యొక్క సమయంలో మరి రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో యెషయా గ్రంథము 9వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవుని నామాన్ని స్తుతిస్తూ మహిమపరచుకుందాం. ఆయన 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతములను అనగా
యోర్దాను అద్దరిని యోర్దాను అద్దరిని అన్యజనుల అన్యజనుల గలలియా ప్రదేశమును గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద మరణ ఛాయల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుడి. వెలుగు ప్రకాశించుడి. నీవు నీవు జనమును విస్తరింపజేయుచున్నావు. జనమును విస్తరింపజేయుచున్నావు. వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. వారి సంతోషం వృద్ధిపరుచున్నావు. కోతకాలమున కోతకాలమున మనుషులు సంతోషించినట్లు మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు దోపుడు సొమ్ము సంపాదించువాడు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించుచున్నారు. వారిని సన్నది సంతోషించుచున్నారు. మిథ్యాను దినమున జరిగినట్లు మిథ్యాను దినములు జరిగినట్లు దాని బరువు కాడిని దాని బరువు కాడిని నీవు నీవు విరచి ఉన్నావు. నీవు వేసుకున్నావు. వాని మెడను వాడి మెడను కట్టుకర్రను కట్టుకర్రను వాని తోలు వాని కొరడాలను వాని తోడు వాని కొడలను విరిచి ఉన్నావు. తెరిచి ఉన్నావు. యుద్ధ దినము నుండి యుద్ధ దినము నుండి యోధులందరి జోళ్ళును యూదులందరి జోడును రక్తములో పొర్లింపబడిన రక్తంలో పొర్లింపబడిన వస్త్రములను వస్త్రములను అగ్నిలో వేయబడి దహించును. అగ్నిలో వేయబడి దహించును. ఏల అనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మన శిశువు పుట్టెను. మనకి కుమారుడు అనుగ్రహింపబడిను. మన కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, సమాధానకర్తయగు అధిపతి, అతనికి పేరు పెట్టబడెను. అతని పేరు పెట్టబడును. ఇది మొదలుకొని ఇది మొదలుకొని మితి లేకుండా మితి లేకుండా దానికి వృద్ధియు దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు క్షేమము కలిగినట్లు సర్వకాలము సర్వకాలము దావీదు సింహాసనమును దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. రాజ్యమును నియమించును. న్యాయము వలనను న్యాయం వలనను నీతి వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు రాజ్యం స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై అతడు సింహాసనుడై రాజ్యపాలన చేయును. రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి ఆసక్తి కలిగి కలిగి దీనిని నెరవేర్చును. దీనిని నెరవేర్చును. ప్రభు యాకోబు విషయమై ప్రభు యాకోబు విషయమై వర్తమానము పంపగా వర్తమానం పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగివచ్చి ఉన్నది. అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చినది. అది ఎఫ్రాయిమునకును అది ఎఫ్రాయిమునకును షోమ్రోను నివాసులకును సోమ్రోను నివాసములకును ప్రజల అందరికీ ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది. తెలియవలసి ఉన్నది. వారు ఇటుకలతో కట్టినది పడిపోయిను, వారి ఇటుకలతో కట్టింది పడిపోయిను. చెక్కిన రాళ్లతో కట్టుదము రండి, చెక్కిన రాళ్ళతో కట్టము రండి. రావి కర్రతో కట్టినది నరకబడిను. రావిల కథ కట్టని నడపడను. వాటికి మారుగా వాటికి మారుగా దేవదారు కర్రను దేవదారి కర్రను వేదము రండని వేదము రండని అతిశయపడి అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. గర్వముతో చెప్పుకుంటున్నారు. యెహోవా వాని మీదకి యెహోవా వారి మీదకి రజీనును రజీనును విరోధులైన వారిని విరోధులైన వారిని హెచ్చించుచు హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు. వారి శత్రువులను రేపుచున్నాడు. తూర్పున తూర్పున సిరియాయు సిరియాయు పడమట పడమట ఫిలిస్తీయులను ఫిలిస్తీయులను నోరు తెరచి నోరు తెరచి ఇశ్రాయేలును మింగివేయవలెనని ఉన్నారు. ఇశ్రాయేలు మింగవలే ఉన్నారు. ఎలాగు జరిగినను ఎలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన కోపం చల్లారలేదు. ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. ఆయన బాహు ఇంకా చెప్పబడి ఉన్నది. అయినను జనులు ఆయనను జనులు తమ్ము కొట్టిన వాని తొట్టు తిరుగుటలేదు. తమ కొట్టిన వాడట్టు తిరగలేదు. సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకరు. సైన్యములకు అధిపతి యెహోవాని ఎదురు కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి కావున ఇశ్రాయేలు నుండి
నుండి కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను తోకను తాటికమ్మను రిల్లును ఒక్క దినమును కొట్టివేయును పెద్దలను గనులను తలల్లాడు ప్రవక్తల తోకను ఈ జనుల నాయకులు త్రోవ త్రప్పించువారు వారు వెంబడించువారు వారి చేత మింగివేయబడుదురు వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూసి సంతోషింపడు వారిలో తల్లిదండ్రులు లేని వారి ఎందైనను విధవరాండ్ర ఎందైనను జాలిపడడు ఎలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహు ఇంకనూ చాపబడి ఉన్నది భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది అది గచ్చ పొదలను బలురక్కస చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగయును సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయిను జనులను అగ్నికి కట్టెల వలె ఉన్నారు వారిలో ఒకనినొకడు కనికరింపడు కుడి పక్కన ఉన్న దాన్ని పట్టుకుందురు గాని ఇంకనూ ఆకలిగొని ఇందురు ఎడమ ప్రక్క ఉన్నదాన్ని భక్షించుదురు గాని ఇంకనూ తృప్తి పొందక ఇందురు వారిలో ప్రతి వాడును తన బాహువును భక్షించును మనష్షే ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనిషేను భక్షించును వీరిద్దరును ఏకీభవించి యోధా మీద పడుదురు ఎలాగు జరిగినను ఆయన కోపం చల్లారలేదు ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా మరి దేవుడు యెషయా గ్రంథం ద్వారాగా తన సన్నిధి కాంతులను మనకు ప్రకాశింపజేసినందులకే దేవదేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో దేవుడు తనదైనటువంటి తన చిత్తాన్ని మనకి తెలియపరుస్తున్నారు. ఒకప్పుడు అలా ఎట్టకూడదు మోషబాబు, ఎలా చూడాలన్నమాట, పర్ఫెక్ట్గా మోకాలు పైకి ఎత్తినట్టుగా ఉంటుంది, ఇంకా కిందకి ఎట్టుకుని నీట్గా చూస్తూ ఉండాలన్నమాట. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. ఏంటైనా తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. ఆయన చిత్తం ఏంటి? మనుషులందరినీ కూడా ఆయన రక్షించాలి, మనుషులందరినీ కూడా కాపాడుకోవాలి. ఎందుకనంటే తన స్వభావం కలిగినటువంటి పిల్లలు కదా మనుషులందరూ కూడా. ఆయన ఆయన యొక్క స్వరూపాన్ని ధరించుకున్నటువంటి వారు. కానీ మనుషులందరిలో విభేదాలు, తారతమ్యాలు, గొడవలు వచ్చి ఏమైపోయారనంటే విచ్ఛిన్నమైపోయారు వీళ్ళందరూ కూడా. అలా విచ్ఛిన్నమైపోయినటువంటి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకుని రావాలని దేవుడు ఎంత ప్రయత్నాలు చేసినా దేవుడు తన ప్రయత్నాలకి కొన్ని కొలతలు ఇచ్చాడు, కొలమానాలు ఇచ్చాడు. అవే ఆజ్ఞలు, కట్టడలు, విధులు. వీటిని మీరి దేవుని చిత్తంలో నుంచి వారందరూ వైదొలిగిపోయారు. అదే మనకు బైబిల్ నేర్పిస్తుంది ఏంటంటే దేవుడు తన విధులను, తన కట్టడలను, తన ఆజ్ఞలను తన పిల్లలైనటువంటి వారందరికీ నాయకుల ద్వారాగా, అధికారుల ద్వారాగా, అధిపతుల ద్వారాగా, రాజుల ద్వారాగా ఆయన కట్టడలని, ఆజ్ఞల్ని, విధుల్ని, శాసనాలని, నిబంధనల్ని ఇచ్చి వారిని పరిపాలించండి నాయనంటే పరిపాలించేవారు కూడా పరిపాలించేవారిలో తేడా ఉంది, పరిపాలన అనుభవిస్తున్నటువంటి వారిలోనూ తేడాకు వచ్చేసింది. ఎందుకనంటే దేవుణ్ణి కాదని వేరొక దాన్ని ఆశించడం వల్ల.
కనుక వీళ్ళందరి పరిస్థితి ఎలాగైపోయిందని అంటే పాడైపోయింది, చెడిపోయింది. కనుక పాడైపోయిన, చెడిపోయినటువంటి వీరని మరలా తిరిగి దేవుడు రక్షించుకోవాలనుకుంటున్నాడు. ఏదేమైనా ఎలాగైనా సరే నశించిపోతున్నటువంటి వారిని రక్షించుకోవాలన్నదే దేవుని తాపత్రయం. అందుకనే దేవుడు ఏం చేశాడనంటే ఈ బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి తన సేవకులను నిలవబెట్టించి ఆయా కాలాల్లో ఎంతోమంది సేవకుల ద్వారాగా ఎంతో కొంతమంది జనాన్ని రక్షించుకుంటున్నాడు, తన కొరకు కాపాడుకుంటున్నాడు. జైతులు ఇంకెలా కిందకి ఎట్టుకోవాలి బుర్రకాయ, ఇలా అక్కడ చూసినట్టుగా ఉండాలన్నమాట. నీ మొఖం ఎలా ఎలా కనపడుతుంది కదా పైకి, ఏమో కరెక్ట్గా చూసినట్టుగా ఉండాలి. సో రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ అధ్యాయం మనం ఎలా ఆలోచించేస్తున్నాడు, దేవుని చిత్తము పూర్వకాలాల్లో, పితరుల కాలాల్లో ఏమండి మనకి ఎలా ఉందో అర్థమవుతాయి. నేటి కాలంలో దేవుని చిత్తానికి మనం పరిపూర్ణంగా, సంపూర్ణంగా విధేయులు ఏమవుతాం చైతల్య? పరిపూర్ణంగా, సంపూర్ణంగా మనం ఏమవ్వగలం? విధేయులు అవ్వగలం. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో దేవునికి కోపం ఏంటంటే ఆయన కోపము చల్లారలేదు. కారణం ఏంటి? ఆయన కోపాన్ని ఏం చేస్తున్నారు? పెంచుతున్నారు తప్ప ఆయన కోపాన్ని తగ్గించేవారు ఎవరు లేరు. ప్రారంభంలో మోషే గారు దేవుణ్ణి ఎంతో సాత్వికంగా ఆయన కోపాన్ని తగ్గిస్తూ ఉండేటువంటి వారు. అబ్రహాము గారు నేను ఈ జంట నగరాలను లేపేస్తానయ్యాము, అది అబ్రహాము అని అనగానే మహాప్రభు ఆ జైతులు నువ్వు బాగాలేదు అసలు నువ్వు చూసే విధానం ఏమో. ఈ మోషే అది అబ్రహాము నేను ఆ జంట నగరాలను తీసేస్తానయ్యా, నేను వాటిని లేపేస్తానయ్యా అన్నప్పుడు అయ్యా మహాప్రభు వాటిని నువ్వు కాల్చొద్దు నాయన, ఒకవేళ నీతిమంతులు ఉంటే ఆ పట్టణం పాడైపోద్ది కదా ప్రభు, దయచేసి నేను అడుగుతున్నాను ఒక 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడంటే సరే నీ మాటను బట్టి ఒక 50 మంది ఉంటే వదిలేస్తాను అన్నాడు. 40 మంది అన్నాడు, 30 మంది అన్నాడు, 20 మంది అన్నాడు. ఒకని దగ్గర దాకా దేవునితో సంభాషించి మాట్లాడేది అలాంటి వారేరి మోషే లాంటి నాయకులు లేరు ఏమండి. చక్కనటువంటి రాజులు, దావీదు రాజు లాంటి పరిపాలించే రాజు లేడు వారికి ఏమండి. చక్కటి నాతాను లాంటి ప్రవక్తలు ఉన్నా సరే వారు పాడైపోయారు, అబద్ధ ప్రవచనాలు చెప్పేశారు. ఇలా మొత్తం దేవుని యొక్క జాతిని, జనాంగాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా మార్చుకున్న ఈ కాలంలో, ఈ తరుణంలో దేవుడు తన మాటల ద్వారాగా తెలియజేస్తూ కొంచెం అనుకుని మోసవు తెలియజేస్తూ ఏమంటున్నాడని అంటే మొదటి మాటగా మనం చదువు, ఇది దేవుని చిత్తము, దేవుని సంకల్పమై ఉన్నదనమాట. దేవుని కోపాన్ని మొదటగా మనం ఏం చేయాలి? చల్లార్చాలి. అందుకనే నరుని కోపము దేవుని నీతిని ఏం చేయదట? నెరవేర్చదు. అంటే మనం కోపపడి ఉండకూడదు. మనము దేవుని కోపాన్ని ఏం చేయాలి? మనము తగ్గించాలి, చల్లార్చే పనిలో ఉండాలి. చల్లార్చాలంటే మనలో ఏముండాలో తెలిసి దీర్ఘశాంతము ఉండాలి, దయాలత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి క్వాలిటీస్ అవన్నీ. సరే, ఇప్పుడు దేవుని కోపం చల్లారలేదని చెబుతున్నాడు. అందుకనే వీళ్ళందరినీ ఏం చేశాడు? కోపం చల్లారలేకపోతే నేను ఏం చేస్తాను? ఇప్పుడు ఇందాక ప్రార్థనలో ఎవరో బీజులు తిరిగేస్తున్నారు, చప్పుడు చేస్తున్నారు ఎవరో ఇందాక. చప్పుడు చేస్తే ఏమైంది? దెబ్బ పడ్డదా? నువ్వు పొద్దుట ఏం చేసావు? నువ్వు చప్పుడు చేస్తావు, నీకు దెబ్బ పడ్డదా? అలా కోపం రేపకూడదు. ఎందుకనంటే మీకు ఒక నిబంధన, మీకు ఒక విధానము, మీకు ఒక రకంగా దేవుడు మనల్ని ప్రేమించి ఇదిగో మన పరిచర్ని దేవుడు దీవిస్తున్నాడు. ఇలా ఈ పరిచర్ని నా పిల్లలు ఉంటున్నారు, ఆయన సంతోషపడుతున్నాడు. ఇప్పుడు మన ద్వారాగా ఆయన కోపాన్ని మనం ఏం చేస్తున్నాం? చల్లారుస్తున్నాం. ఇప్పుడు మీరు కూడా నాకు చిన్నపాటి కొద్దిపాటి కోపం రగిలిస్తే మీకు ఏం పడుతున్నాయి? దెబ్బలు ఎలాగో పడుతున్నాయో, దేవుడు తన ఆజ్ఞలకి, తన విధులకి, తన కట్టడలకి లోబడలేనటువంటి వారిని కూడా దేవుడు ఏం చేశాడో 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇప్పుడు కొన్ని గోత్రాల వారిని, ఇశ్రాయేల్ వారిని దేవుడు ఆయా వారికి అప్పగించేశాడు. అంతకుముందు దేవుని కోపం వచ్చి తన పిల్లల్ని చితకొట్టేమని ఫిలిష్తీయులకు అప్పగించేశాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. మరలా న్యాయాధిపతుల ద్వారాగా మరలా రక్షించుకునేవాడు. మరలా కోపం వస్తే ఇతర రాజ్యాలకి, ఇతర జనాంగాలకు అప్పగించేశాడు. వాళ్ళు వచ్చి చితకొట్టి పాడేసేవారు ఎవరిని? ఇశ్రాయేల్ జనాంగాన్ని. అండ్ ఇప్పుడు నేడు మనము కూడా ఒకవేళ దేవుని కోపాన్ని కానీ పుట్టించామనుకోండి, మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సాతానుగాడికి అప్పగించేస్తాడు. అంతే. వాడు వచ్చి మనల్ని ఏం చేస్తాడు? కొట్టడు. ఇప్పుడు అప్పుడులాగా శోధిస్తూ ఉంటాడనమాట. మనము చక్కగా దేవుణ్ణి మహింపరిచే వారిగా ఉండకుండా మనం శోధిస్తూ ఉంటుంటాడు, బాధపరుస్తూ ఉంటుంటాడు, గాయపరుస్తూ ఉంటుంటాడు, శాంతి లేకుండా చేస్తూ ఉంటాడు, నెమ్మది లేకుండా చేస్తుంటాడు, సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు. ఎవడాడు? సాతానుగాడు. ఇప్పుడు దేవుని కోపం ఒకవేళ మనం చల్లార్చామనుకో, మనకి ఏమి ఇస్తాడు? శాంతిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు.
ఏమండి మంచి కుటుంబాన్ని ఇస్తాడు. కనుక ఇలా దేవుని మాటలను బట్టి మనం మాట్లాడుకుంటే బలపడడానికి బోలెడన్ని మాటలున్నాయి. ఇప్పుడు ఈ 9వ అధ్యాయం నేపథ్యం ఏంటంటే దేవుని కోపాన్ని చల్లార్చే రాజులు గాని, ప్రవక్తలు గాని, అధికారులు గాని ఎవ్వరు లేరు. వీళ్ళందరూ త్రోవ తప్పి వెళ్ళిపోతుంటే దేవుని కోపమొస్తే ఒక్కొక్కళ్ళని దేవుడు అప్పగించేసాడంతే. ఇశ్రాయేలీయులందరిని అష్షూరు వారు వచ్చేసి శుభ్రంగా సావగొట్టి సౌరు మూసేసి చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే యోధావారు తన నిబంధనలను మీరినప్పుడు యోధావారికి బబులోను రాజు వచ్చి వాళ్ళని బబులోను దేశానికి తీసుకొని పోయాడు. ఎన్నో రాజ్యాలు వచ్చి బబులోను మీద కూడా దాడి చేసినాయి. కనుక అప్పుడు చివరగా బబులోను రాజు వచ్చి నెబుకద్నెజర్ రాజు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన కోపం చల్లారిందా? చల్లారింది. అప్పటికి చల్లారింది. ఒక్కొక్కసారి దేవుడు కరుణ చూపిస్తూ ఉండేటువంటి వాడు. వీళ్ళు మారతారేమని, వీళ్ళు అస్సలే మారలేదు. రాజులు ప్రవక్తలు ప్రజలు దేవునికి కోపాన్ని పుట్టించారు తప్ప దేవుణ్ణి శాంతిపరిచేవారు లేరు. అందుకనే దేవుడు ఏం చేశాడనంటే ఈ 9వ అధ్యాయం నేపథ్యంలో ఏమంటే దేవుడు తన కోపాన్ని చల్లార్చుకోవడానికి ఇశ్రాయేలుని అష్షూరీయులకు అప్పగించేశాడు. అష్షూరీయులు వీళ్ళని శుభ్రంగా చవడాలు తీసేసి అక్కడికి పట్టుకుని పోయారు. ఎక్కడికి? అష్షూరు చెరలోనికి ఇశ్రాయేల్ని పట్టుకుని పోయారు. దాంట్లో ముందు ఎవరనంటే జెబూలూను నఫ్తాలి దేశాల వారిని, ముందుగా ఇశ్రాయేల్లో ఉన్నటువంటి 2 గోత్రాల వారిని వీళ్ళని ఏం చేశాడు? మొట్టమొదటిగా ముందుగా పట్టుకుని పోయాడు. ఎవరిని? వాళ్ళని జెబూలూను నఫ్తాలి దేశాలని. అందుకనే దేవుడు తన బిడ్డలకి కోపగించి దండించిన, ఇప్పుడు చూడండి మిమ్మల్ని కొట్టిన తర్వాత మరలా నేను ఏం చేస్తాను, మరలా ప్రేమతో నా పిల్లలే కాదన్నటువంటి విధానంతో మరలా నేను ఎలాగైతే ప్రేమిస్తూ ఉంటానో ప్రతి తల్లి తండ్రి చేసేటువంటి పని అదే. కోపం మీద ఏ తండ్రి అయినా బిడ్డల్ని గద్దిస్తాడు, బిడ్డలను కొడతాడు, శిక్షిస్తాడు. అలాగే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు కూడా ఈ జెబూలూను ప్రాంతాన్ని, నఫ్తాలి ప్రాంతాన్ని అష్షూరీయులకు అప్పగించేసినప్పుడు అంత్య దినాల్లో, ఇప్పుడు చివరి దినాల్లో, కడవరి దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి తర్వాత ఇప్పుడు ఆయన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన గురించి కూడా మనం మాట్లాడేసుకుందాం. ఇప్పుడు ఈ రాజులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, వీళ్ళెవరో సమన్యాయ పరిపాలన చేయబోయేసరికి, అంటే దేవునికి కోపాన్ని తగ్గించే పరిపాలన చేయబోయేసరికి దేవుడు ఇదిగో ఈ యెషయా గ్రంథంలోనే ప్రవచనంగా మనకు కనబడుతుంది 6వ వచనంలో. ఏమని? ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం, ఇంకా అక్కడ మనకు సమయం లేదు కాబట్టి ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. 6వ వచనం చదవాలన్నమాట. 3వ వచనం, 6వ వచనంలో 3వ మాట. ఆయన భుజముల మీద ఏముందంట మోషేబాబు? రాజ్యభారం ఉండును. జైతులు చూడాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరో కూడా దేవుని కోపాన్ని చల్లార్చలేదు. ఇప్పుడు దేవుని కోపాన్ని చల్లార్చే ఆయన రాబోతున్నాడు. ఆయనే ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని కొంతమంది జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తుల వారిని దర్శించడానికి వచ్చారు. సో ఇప్పుడు దేవుని కోపాన్ని చల్లార్చేటువంటి ఆయన రాజు ఎవరైనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన భుజాల మీద ఏముంటుందట? రాజ్యభారము. భారంతో ప్రజల్ని ఏలతాడు. ఒక తండ్రిలాగా వారికి ఉంటాడు. ఏమండి? సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇలాంటి నామకరణాలు, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఒకే ఒక ఆయన ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాట యేసుక్రీస్తుల వారు పుట్టక ముందే వ్రాయబడినటువంటి మాట అనమాట. ఒక ఆయన వస్తాడు, ఆయన వచ్చి తండ్రిగా ప్రజలకు ఉంటాడు, ఆయన ఒక రాజుగా ఉంటాడు, ప్రజలను పరిపాలిస్తాడు, సమాధానంతో పరిపాలిస్తాడని ఒక రాజు గురించి చెప్పబడింది. కానీ మరి అంతకు ముందు ఉన్నటువంటి రాజులు ఎవరు కూడా అలా పరిపాలించలేదా? అస్సలే పరిపాలించలేదు. వాళ్ళ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, వాళ్ళ చిత్తాన్ని స్థాపించుకోవడానికి వారు ప్రయాసపడి దేవుని కోపాన్ని పుట్టించి వారు కూడా ఏమైపోయారట? జనులు అగ్నికి కట్టెల వలె ఉన్నారు అని వ్రాయబడింది. ఆ మాట మనం చూడండి. 19వ వచనం, జనులు అగ్నికి కట్టెల వలె ఉన్నారు. అగ్నికి కట్టెలు ఎలా ఉంటే మంట ఎలా ఉంటుంది? మండాలంటే ఏం కావాలి మోషేబాబు? కర్రలు, పుల్లలు కావాలి. అలా పుల్లల కింద ఉన్నారు. వాళ్ళందరూ అగ్నికి ఆహుతులు అయిపోయారు. కనుక అలాంటి వారిని, జనులు అగ్నికి కట్టెలుగా ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తుల వారు తన రాజ్యంలో వాళ్ళందరినీ ఏం చేశాడనంటే శాంతిమూర్తులుగా చేశాడు. ఏం చేశాడని ఆయన? శాంతిమూర్తులుగా చేశాడు. ఏమండి? వారిని ఎలా చేశాడు? ఆత్మ విషయమై దీనులైన వారిగా
చేశాడు, సమాధానపరిచేవారిగా చేశాడు, సాత్వికులుగా చేశాడు. ఏమండి, ఇలాగా ప్రజలందరినీ చేసే ఆయన పరిపాలించాడు. అలాంటి రాజు ఎవరనంటే మెస్సయ్య, ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన ద్వారాగానే ప్రపంచ దేశాలని దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. అలాంటి ఆయన యేషయా గారి కాలంలోనే దేవుడు ప్రవచనాన్ని చేసి వ్రాయించాడు. అలాగా దేవుని కోపం ఇప్పుడు యేసుక్రీస్తుల వారి ద్వారాగా చల్లారింది. ఇప్పుడు మరలా ఇంకా దేవుని కోపం రేగుతూ ఉంది నేటి సమాజాన్ని సూచి. అందుకని ఇప్పుడు క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు కన్నీటితో ప్రార్థన చేసి దేవుని యొక్క కోపాన్ని మన కన్నీళ్ళతో ఆయన కోపాన్ని ఏం చేయాలి? చల్లార్చాలి. వేడి నీళ్ళని చల్లార్చడానికి ఎలాగైతే చల్లీళ్ళు ఉన్నాయో ఈ ప్రపంచ దేశాలను చూసి దేవుడు ఉగ్రుడై ఉన్నాడు, ఆయన లేపేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు క్రైస్తవులు అనేటువంటి మనమందరం కూడా ఏం చేయాలి? కన్నీటితో మనం ప్రార్థన చేసి దేవుని కోపాన్ని చల్లార్చాలి. అలాగా దేవుని కోపానికి ఉగ్రత అయినటువంటి వారి మీద కూడా మరలా దేవుడు జాలి పడతానంటున్నాడు. ఆయన తన పిల్లల ఎడల మరలా ఏం చేస్తానంటాడు మోషే బాబు? జాలి పడతానంటున్నాడు. కనుక ఒక రాజును పుట్టించాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఒకసారి ఇరిమియా గ్రంథానికి వెళ్దామా? ఒక మంచి మాట మనం చదువుకుందాం. ఇరిమియా గ్రంథం అని అనుకున్నాం కదా. ఇరిమియా గ్రంథం 23:5 చదువుదాం ఒకసారి. నేను ఇరిమియా గ్రంథము 23:5. యెహోవా ఎలాగూ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో దావీదు వలన నీతి చిగురు పుట్టించెదను. ఈ నీతి చిగురు ఎవరు మోషే బాబు? యేసుక్రీస్తుల వారు. వెరీ గుడ్. నేను నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై పాలన చేయొచ్చు, అతడు వివేకముగా నడుచుకును. అంటే వీళ్ళందరూ కూడా ఎలా నడుచుకున్నారు? అవిధేయులుగా నడుచుకున్నారు. ముందున్నటువంటి రాజులు, ప్రవక్తలు, అధికారులు, గనులు వీళ్ళందరూ కూడా ఎలా నడుచుకున్నారంటే అవిధేయులుగా నడుచుకున్నారు. వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి దేవునికి ఏమొచ్చింది? ఇప్పుడు కోపం వచ్చింది. కానీ యేసుక్రీస్తుల వారు అలా అవిధేయతగా పరిపాలన చేయలేదు. ఆయన పరిపాలన ఎలా చేశాడంటే విధేయుడిగా ఉండి చేశాడు. ఎలా పరిపాలించాడంటే మనుషుని ఆకారంగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని ఎలా వచ్చాడట ఆయన? పరలోకములో దేవునితో దేవుడంతటి వాడుగా ఉన్నటువంటి ఆయన దీనత్వం కలిగి భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అది ఆయన గొప్ప ప్రపంచాన్ని ఏలేటువంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని అన్నదంటే అన్న పెద్ద పేరు అయింది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి ఆ మహనీయుడు ఎలా వచ్చాడు? ఒక దాసుడిగా వచ్చి ప్రపంచ ప్రజలందరినీ సంపాదించుకున్నాడని. క్రీస్తు ప్రపంచ ప్రజలందరినీ సంపాదించుకుని దేవుని కోపాన్ని తగ్గించాడు. అందుకని అంటున్నాడు, దావీదుకు నీతి చిగురు పుట్టించిన, అతడు రాజై పాలన చేయొచ్చు, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. ఇతను ఏం చేస్తాడట? భూమి మీద నీతి న్యాయాలు జరిగిస్తాడు. అలాగే నీతి న్యాయాలు చేసి ఈ భూమి మీద సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలో ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ శిష్యులుగా చేసి అప్పుడు ఏమని చెప్పాడు? నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో భూమి మీదను పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కనుక మీరు సర్వ సృష్టికి వెళ్ళి సమస్తలను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామంలో మీరు బాప్తిస్మం ఇవ్వండి, వాళ్ళని మీరు శిష్యులుగా తయారు చేయండి. వాళ్ళే శిష్యులుగా తయారు చేసిన తర్వాత ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి క్రీస్తు సంఘమే ఇప్పుడు ఎలాగుంది? ఒక రాజ్యంగా ఉంది. ఆ రాజ్యంలో దైవ సేవకులు ఎలాగున్నారు? ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నారు, సాత్వికంతో వెళ్తున్నారు. ఇదిగో మీటింగ్ల ద్వారాగా, సండే టు సండే ద్వారాగా, బహిరంగ సభల ద్వారాగా, సువార్త సభల ద్వారాగా, మంత్లీ మీటింగ్ల ద్వారాగా ఇప్పుడు ఈ ప్రపంచాన్ని మన సంఘం ద్వారాగా మన గ్రామాన్ని ఏం చేస్తున్నాం? మనం పరిపాలిస్తున్నాం, నీతి న్యాయాలతో పరిపాలిస్తున్నాం. చక్కనటువంటి రీతిలో సంఘం పరిపాలిస్తుంది ఇప్పుడు. కనుక అలా సంఘం పరిపాలించాలని దేవుడు ఒక మంచి పరిపాలకులుగా ఇదిగో సంఘంలో ఉన్నటువంటి వారిని ఇదిగో రాజులుగా పెట్టాడు, ప్రవక్తలుగా పెట్టాడు, పెద్దలుగా పెట్టాడు, పరిచారకులుగా పెట్టాడు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు సంఘాన్ని పరిపాలిస్తూ సమాజాన్ని శాసిస్తూ దేవుని కోపాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు చల్లారుస్తున్నారు. దేవుని కోపాన్ని చల్లార్చేటువంటి పనిలో మనం ఉంటే ఒకవేళ మనల్ని ఉగ్రత పాలైనా దేవుడు మరలా మనల్ని ఏం చేస్తానంటున్నాడు? ఆయన కరుణిస్తానంటున్నాడు. ఒకసారి 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదివేసి ముగించేసుకుందాం. ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవదు, పూర్వకాలమునైన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. చూసారా ఏ దేశాలను అవమానపరిచాడట?
పూర్వకాలమునైన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచాడు. అయితే ఇప్పుడు ముగింపులో ఏం చెప్తున్నాడు చూడండి, అంత్యకాలం అంటే అంత్య దినాల్లో, అంత్యకాలాలంటే నేడు ఉన్నటువంటి కాలాల్లో అంత్య దినమున ఆయన సముద్ర ప్రాంతం మీదుగా అనగా యోర్దాను అద్దరనున్న అన్ని జనులు గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా ఏం చేశాడట ఆయన? మహిమ గలదానిగా చేశాడు. ఎందుకనంటే కారణం కొట్టాడు కదా, వాళ్ళందరినీ చెరలోను పంపించేశాడు కదా. మొదటగా వారిని మరలా ఏం చేశాడు? వారి కింద అంటున్నాడు చూడండి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు నివసించును, నీవు జనములను విస్తరింపజేయుచున్నావు. చూడండి, ఈ సందర్భం మనకి మత్తయి సువార్తలో కనబడుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒకసారి మత్తయి సువార్తలో మనకు ఆ భాగాలు కనబడుతుంది. 4వ అధ్యాయము 16వ వచనం చదువు. నజరేతును విడిచి జెబులూను దేశమును చూడు. మోషేబాబు మనం ఇందాక యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చదువుకున్నది. నజరేతును విడిచి యేసుక్రీస్తు వారు జెబులూను నఫ్తాలి దేశముల ప్రాంతంలో సముద్ర తీరములో కాపురమున్న కపెర్నహూమునకు వచ్చి కాపురముండును. చూడు, అక్కడ జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను అవతలను సముద్ర తీరమును అన్ని జనులు నివసించే గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. అంటే గొప్ప వెలుగు చూశారంటే ఒకప్పుడు వారిని కొట్టాడు కదా దేవుడు, మరలా వారిని వెలుగుతూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వారిని నవ్విస్తున్నాడు, వారిని ఆదరింపజేస్తున్నాడు. ఎందుకంటే దేవుని కోపాన్ని చల్లరిచాడు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. అందుకనే ఆ కనికరం ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? జెబులూను నఫ్తాలి దేశం మీద వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం మనసులో పెట్టుకుంటే మన పూర్వీకులు, మన పితరులు అపరాధాలు పాపాలు చేసి దేవునికి ఏమైపోయినా సరే వారి సంతానం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు ఎన్నుకున్నాడు, మనల్ని కాపాడుకున్నాడు. ఆయన కోపాన్ని మనము చల్లారుస్తామని, ఆయన కోపాన్ని మనం చల్లార్చగలిగితే ప్రపంచ దేశాలన్నిటి కొరకు మనం ప్రార్థన చేయగలిగినట్లయితే, నశించి వారు పోతున్న వారి పట్ల మనం భారం కలిగి ఉంటే, బాధ్యత కలిగి ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటామని మనకు వాక్యం సెలవిస్తున్నాం. ఇక ఈ అధ్యాయంలో రాబడినటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి. దేవుడు వాటిని రాగడ దినాల్లో మనందరి వినికిడిలో మరి 30 60 100 ఫలింపజేయాలని దేవుని వేడుకుంటూ కోరుకుంటూ ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనను ముగించుకుందాం. మోషేబాబు ప్రార్థన. ఈ సందర్భాలను మీ సన్నిధి బాగా మీకు పెట్టి పెరుగు మా రోజునంతర మా ఫలములు పైన చూడండి ఇదిగోండి మా సంత ఇక్కడ ముంచుకుంటుందండి సన్నిధి బహిరంగ సమయంలో పిలుచుండగా మీద సహాయాన్ని తండ్రి అక్కడ నీకు అందుబాటు మీరైతే చూడండి కదా నేను కలుగుతాను అనారోగ్యులుగా ఆరోగ్యాలుగా ఉన్నది నాకు ఊటిపోసత్తమని ఏ స్వీకరిస్తున్నాము వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్ తండ్రి. జై తల్లి ప్రార్థన. ప్రతి శాస్త్రంగా వాక్య చదువుకున్నదే వాగుతుంది ఆది నుంచి అందరినీ కృపణ చెందుగా వాక్య చదువుతుండే కదండి మీద సత్ని సంవత్సరం కదా ఒకటి కదండి యెషయా తండ్రి 9వ చదువుతున్న కదండి ఆ సందర్భాలు ఉత్తరకెళ్ళి నేర్చుకున్నది ఎందుకంటే ఒకటి కదండి వాక్య చదువుతుండే కదండి మీద సత్ని సంవత్సరం కదా ఒకటి కదండి సండ్రి పేరు చదువుతండి మీ 6 రోజులతో మీ నామై మతుకున్నది ఎందుకంటే ఒకటి కదండి ఈ 7 రోజులు ఆది నుంచి అంతాన్ని కృపణ చెందితే చెప్పదు మీ దాసునికి అన్నం ఏంటండి ఈ తరం నుంచి కూడా సన్నటి వెళ్తుండే కదండి మీతో సత్య సమాజం ఏంటంటే ఇంకా అయితే అనారోగ్యులు అనంతమని ఏ కృష్ణ పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా యెషయా గ్రంథము 9వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకొనిచున్నాను తండ్రి దేవ. మరి 9వ అధ్యాయంలో తండ్రి మీ కోపము అనేక పర్యాయాలు తండ్రి కోపాన్ని రేపారని తండ్రి, ఆ కోపం వలన నాయన వారు ఉగ్రత పాలయ్యారని తండ్రి, ఆ కోపం వలన శిక్షకు పాత్రులయ్యారని తండ్రి మేము విన్నాం ప్రభు, నేర్చుకున్నాం తండ్రి. ఇప్పుడు నాయన మరి మీ చిత్తాన్ని మేము తెలుసుకున్నాం ప్రభు. మీ చిత్తాన్ని నెరవేర్చాలంటే తండ్రి ఇదిగో నాయన మేము మీ ఆజ్ఞలను, మీ కట్టడలకు, విధులకు మేము లోబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారాగా ఒక చక్కటి రాజ్యంలో సంఘంలో సభ్యులుగా మమ్మల్ని చేసు ప్రభు, మీ కోపాన్ని చల్లార్చడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నాయన మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. ఇంకా రాగడి దినాల్లో అనేకమైనటువంటి విషయాలని నాయన మీ చిత్తాలను మేము పరిపూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకుని నేర్చుకుని ప్రభు నాయన మీ కోపాన్ని నాయన మీ యొక్క ఆగ్రహాన్ని వాక్యం ద్వారా మేము చల్లార్చి ప్రభు అనేకులను రక్షించడానికి, అనేకులను కాపాడడానికి మీ సహాయమును సహకారమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభు. ఇంతవరకు జరిగిన ఈ యొక్క పరిచయను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి నాయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని
వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ కార్యాన్ని, ఈ తరగతిని, ఈ కుటుంబ ప్రార్థన ముగించుకుని తండ్రి సండే టు సండే బహిరంగ సభల్లో 6 రోజులు ముగించి 7వ దినంలోనికి మమ్మల్ని నడిపిస్తుండగా మీ సహాయాలు దయచేయండి. ఈ 7వ దినమునైనా మీకు మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిపించండి. నడిపిస్తున్న నాయకులను, జరిగిస్తున్నటువంటి పరిచారకులను, ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలను నాయన బాధ్యతతో ప్రతి ఒక్కరూ నాయన తండ్రి ఎవరైతే తమ యొక్క కాలాన్ని, సమయాల్ని సంఘానికి పెట్టుబడిగా పెట్టి నాయన తండ్రి దాన్ని కాస్తున్నారో, కాపాడుతున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని తన రెక్కల కష్టాన్ని ఇచ్చిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని తండ్రి ఇంతవరకు జరిగిన యొక్క కార్యాలను బట్టి నేను మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహిమపరుస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.